అటు అమరావతి ఇటు కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయాలతో ముందుకు వెళ్తుంటే, ఇటు ఢిల్లీ వేదికగా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న తీరు చూస్తుంటే ఇప్పుడు అందరిలో వణుకు మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు తలకిందులు అవుతున్నాయా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమికి కేంద్రం నుంచి కొత్త సంకేతాలు వెళ్తున్నాయా? మొన్నటి వరకు వైసీపీ ఎంపీల బృందం నేరుగా కేంద్ర హోంశాఖ అమిత్ షాను కలవడం, నేడు ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు పెద్ద తుఫాను రేపుతోంది. జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ స్కెచ్ వెనక ఉన్న అసలు ప్లాన్ ఏంటి అనే గుబులు మొదలైంది. కూటమి ప్రభుత్వ నిర్ణయాలు, వైసీపీ ఆరోపణలు, అమిత్ షా ఇచ్చిన అపాయింట్మెంట్ వెనక దాగి ఉన్న అసలు రాజకీయ అర్థం ఏమిటి? ఇదిగో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూస్తూ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రాజకీయం రోజు రోజుకు చాలా తీవ్రంగా మారుతూనే ఉంది. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేవలం స్థానిక వేదికలకే పరిమితం కాకుండా నేరుగా దేశ రాజధాని ఢిల్లీకి తీసుకెళ్లాలని ఆయన పక్కా ప్లాన్ వేశారు. వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి రాజ్యసభ, లోక్సభ ఎంపీలతో కూడిన ఒక బృందాన్ని తయారు చేసి ఢిల్లీలో ల్యాండ్ అయింది. ఇది ఎంత వీళ్ళు కేవలం వినతి పత్రాలు ఇవ్వడమే కాదండి, కేంద్రంలోని అత్యంత కీలకమైన నేతలను వరుసగా కలుస్తూ పోతున్నారు. మొట్టమొదటిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మొదలెట్టిన ఈ భేటీ ఆ తర్వాత ఎంపీల బృందం సుదీర్ఘంగా సమావేశమైంది. ఆ తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా కలిసి వాళ్ళ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులపై సమగ్ర నివేదికను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై డోస్ పెంచుతూ జగన్ టీం సమర్పించిన ఆ రిపోర్ట్ అసలు ఇప్పుడు సంచలనంగా మారింది. వారు లేవనెత్తిన ప్రధాన అంశాలు ఏంటో చూస్తే కూటమి గుండెల్లో గుబులు మొదలవుతున్నాయి. వైసీపీ ఎంపీలు కేంద్ర మంత్రులకు అందజేసిన నివేదికలో ప్రధానంగా 4 అంశాలను ప్రస్తావించారు. అందులో మొట్టమొదటిది వాళ్ళ అధినేత అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రతా విషయం. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ భద్రత ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ భద్రత విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని ఎంపీలు ఆరోపించారు. ఇటీవల ఆయన దేవరపల్లి లేదా ఇతర ప్రాంతాల పర్యటనకు వెళ్ళినప్పుడు తగినంత పోలీస్ బందోబస్తు కల్పించలేదు. ఇక్కడ పోలీసులు విఫలమయ్యారు. ఇది ఆయన ప్రాణాలకే ప్రమాదకరమని నేరుగా అమిత్ షా దృష్టికే ఎంపీలు తీసుకెళ్లారు. రాజకీయ కక్ష సాధింపులు, లాకప్ డెత్తులు, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పే అంశాలు, ఘటనలు చాలా జరిగాయి ఈ మధ్యకాలంలో. దీంతో పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ బలంగా ఆరోపిస్తుంది. ప్రతిపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉదాహరణకు మాజీ మంత్రి అప్పలరాజును అరెస్ట్ అయితేనేమి, ఎమ్మెల్యే విరూపాక్షి వంటి నేతలపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు బనాయించడం, వాళ్ళను అరెస్టు చేయడం చూస్తుంటే నిజంగా ఇది చట్టాలేనా, ఇలాంటివన్నీ చేయిస్తున్నది ఒక అధికారంలో ఉన్నవాళ్ళేనా అనేటట్టుగా తయారైపోయింది ఈ వ్యవస్థ. గత కొద్ది నెలల్లో చోటు చేసుకున్న లాకప్ డెత్తులపై సర్వత్రా స్వతంత్ర సంస్థలతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వాళ్ళు కోరడం జరిగింది. ఇక మూడో అంశం డిఎస్సి. కూటమి ప్రభుత్వం చేపట్టిన డిఎస్సి నియామకాల ప్రక్రియపై కూడా వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేస్తున్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా కేటాయింపుల విషయంలో జరిగిన అవకతవకలు, మెరిట్ జాబితా తయారీలో తీవ్ర అవకతవకలను జరిగాయని ఆధారాలతో సహా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సిబిఐ లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కూడా విజ్ఞప్తి చేశారు. గత కొద్ది రోజులుగా డిఎస్సిపై ఎంత గందరగోళం జరుగుతున్నా, దానికి సంబంధించిన ఆయా శాఖ మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్ బలపడుతున్నా కూటమి నుంచి వస్తున్న ఒక్కటంటే ఒక్క రెస్పాన్స్ కూడా న్యాయం, ధర్మం వైపు లేదు అనేది క్లియర్గా కనబడుతుందనేది వీళ్ళు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి చెప్పారు. గత ప్రభుత్వంలో ప్రోత్సహించిన పరిశ్రమలు, వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని వేస్తున్నారని, ఉదాహరణకు భారతీ సిమెంట్స్ వంటి సంస్థల కార్యకలాపాలను అడ్డుకోవడం వల్ల రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం దెబ్బతింటుందని కేంద్రానికి నివేదించారు. ఇక్కడ ఇదే కాదు, కేవలం భారతీ సిమెంట్స్ అనేది మాత్రమే ప్రస్తావించకుండా మిగతావి సంస్థల పేర్లు కూడా ఇక్కడ పొందుపరిచి ఉంటే బాగుండేది చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఇది భారతీ సిమెంట్స్ గారిది నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కంపెనీ కాబట్టి మేబీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇది ఉంటుంది అనుకోవచ్చు. కానీ ఎలాంటి సంబంధం లేని ప్రైవేట్ కంపెనీలు కూడా ఇబ్బంది పడుతున్నాయి అనేది మనం గతంలో విన్నాం. మరి ఆ పేర్లను కూడా ఇక్కడ కేంద్రం దృష్టికి చెప్పారా లేదా అన్నది ప్రాపర్గా లేదు. ఇన్ కేస్ అవి కూడా చెప్పుంటే ఇంకా కేంద్రం బలోపేతం అయ్యేది. ఇది కేంద్రం దృష్టికి వీళ్ళు తీసుకెళ్లిన ప్రధానమైన 4 అంశాల్లో ఈ అంశాలు చాలా కీలకంగా కనబడుతున్నాయి. ఇక ఇప్పుడే అసలు ప్రశ్న,
జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యూహాన్ని ఎందుకు అమలు చేస్తున్నారు? రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఎంత పోరాటం చేసినా మీడియా లేదా పోలీస్ యంత్రాంగం ద్వారా తగిన స్పందన రావడం లేదని వైసీపీ భావిస్తుందనా? ఈ యుద్ధాన్ని ఢిల్లీ వేదికగా అందుకే మార్చారా? రాష్ట్రంలో బీజేపీ కూడా కూటమిలో భాగస్వామిగా ఉంది కాబట్టి అలాంటప్పుడు అదే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం ద్వారా రెండు విషయాలు ఇక్కడ వైసీపీ సాధించాలని చూస్తోంది. మొట్టమొదటిది, కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలకు కేంద్ర బీజేపీ బాధ్యత కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వహించాల్సి ఉంటుంది అనే ఒత్తిడి బీజేపీలోకి తేవడమే ఒక లక్ష్యంగా కనబడుతుంది ఇక్కడ. రెండోది, జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలను చర్చానీయాంశంగా మార్చడం. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఓ బీహార్ కన్నా దాటి జరుగుతున్న రాజకీయాలేంటి, పోలీసు వ్యవస్థ తీరేమిటి, కూటమి అధినేత కూటమి నాయకులు చెబుతున్న దానికి పోలీసులు తలలు ఊపుతూ చేస్తున్న పనులకు వెరసి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనే దానిపై ఒక అంచనా రావడం కోసం ఇదంతా ఉపయోగపడుతుంది కేంద్రంలో ఉన్న బీజేపీకి అనేది చాలామంది చెప్తున్నమాట. కేంద్రం నుంచి ఒకవేళ చిన్న స్పందన వచ్చినా లేదా విచారణకు ఆదేశించినా అది కూటమి ప్రభుత్వ నైతిక సాంకేతిక తప్పిదంగా మారుతుందనేదే వైసీపీ గట్టి అంచనా. ఇక అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారా? కేంద్రం చెక్ పెట్టబోతుందా? లేదంటే అమిత్ షా అపాయింట్మెంట్ రాకుండా ఎవరైనా పెద్దలు వెనకాల ఉండి ఏదైనా చేశారా? ఇప్పుడు ఇది కూడా చర్చానీయాంశమే అవుతుంది. ఇక అత్యంత ఆసక్తికరమైన అంశం అంటే అమిత్ షా నేరుగా వైసీపీ ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వడం వెనుక ఈ ఉన్న అర్థమేమిటి? జనరల్గా అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షం అంటే వాళ్ళకు అపోజిట్లో ఉన్న పార్టీలకు సంబంధించిన నాయకులకు అంత ఈజీగా రానివ్వరు, అంత ఈజీగా వాళ్ళతో భేటీ కారు, అంత ఈజీగా వాళ్ళు ఇచ్చే కంప్లైంట్స్ని తీసుకోరు, అంత ఈజీగా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడరు. కానీ ఇక్కడ వెరాజ్ అమిత్ షా గారు నేరుగా వైసీపీ ఎంపీలతో చర్చలు జరిపారు. వాళ్ళు చెప్పే ప్రతి అంశాన్ని చాలాసేపు విన్నారు. లిఖితపూర్వకంగా వాళ్ళు తీసుకొచ్చిన కాగితాలు అన్నిటిని తీసుకున్నారు. కేంద్రం నిజంగానే కూటమికి చెక్ పెట్టే ఆలోచనలో ఉందా? ఈ అంశాన్ని నిష్పక్షపాతంగా మాట్లాడారు. ఈ అంశాన్ని కనుక చూస్తే కేంద్ర హోంమంత్రిగా దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏదైనా కూడా ప్రతిపక్ష ఎంపీలు వినతి పత్రం ఇవ్వడానికి సమయం కోరితే అపాయింట్మెంట్ ఇవ్వడం ఒక సాధారణ పరిపాలనా విధానమైన నియమం. ముఖ్యంగా Z+ సెక్యూరిటీ ఉన్న నాయకుడు భద్రత గురించి ఫిర్యాదు వచ్చినప్పుడు హోంశాఖ దానిని ఖచ్చితంగా స్వీకరించాల్సిన పరిస్థితి ఉంటుందట. కాబట్టి కేవలం అపాయింట్మెంట్ లభించినంత మాత్రాన కేంద్రం కూటమిపై చర్యలు తీసుకుంటుందని అయితే అనుకునే దానికి వీల్లేదు. ఇక రెండో కోణం, జాతీయ పార్టీ అయిన బీజేపీ ఎప్పుడు ప్రాంతీయ పార్టీలతో సంబంధాలను పూర్తిగా తెంచుకునే పరిస్థితికి పోదు, ఆ ధైర్యం చేయదు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనలతో పొత్తు ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీతో కూడిన కమ్యూనికేషన్ మార్గాలను తెరిచి ఉంచడం ఢిల్లీ పెద్దల రాజకీయ శైలికి ఇది ఒక అద్దం లాంటిది. తమ భాగస్వామ్య పక్షాలకు కూడా హద్దులు దాటకుండా ఒక రకమైన చెక్ అండ్ బ్యాలెన్స్ నిర్వహించడానికి మాత్రం ఇటువంటి భేటీలు ఉపయోగపడుతుంటాయి. ఇక అమిత్ షా ఈ ఫిర్యాదులపై స్పందిస్తూ విషయాన్ని పరిశీలించి తగిన వివరాలు తెప్పించుకుంటామని ఎంపీలకు హామీ కూడా ఇచ్చారట. అంటే కేంద్రం ఈ అంశాలను చాలా అంతర్గతంగా పరిశీలించే అవకాశం లేకపోలేదు. తప్పులు చేస్తూ పోతున్నప్పుడు సరిదిద్దాల్సిన అవకాశం ఛాన్సెస్ ఉన్నప్పుడు అక్కడే క్లియర్ చేసుకోవాలి. రాబోయే రోజుల్లో దీన్నే పెద్దగా సునామీ చేసుకుంటేనే ఇబ్బంది. మొత్తం మీద చూస్తే ఢిల్లీ వేదికగా వైసీపీ చేసిన ఈ దండయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు తెరలేపింది. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో వైసీపీ మొట్టమొదటి అడుగు బలంగానే వేసింది. అయితే ఈ ఫిర్యాదుల ఆధారంగా కేంద్ర హోంశాఖ ఎలాంటి సమీక్ష జరుపుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేస్తుంది అనేది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తేలాల్సిన పరిస్థితి ఉంటుంది. అటు అధికార పార్టీకి సంబంధించిన కూటమి దీనిని వైసీపీ ఆత్మరక్షణ పోరాటంగా కొట్టిపారేస్తుంటే ఇటు వైసీపీ మాత్రం తమ పోరాటానికి ఢిల్లీలో గుర్తింపు లభించిందని ఆనందపడుతుంది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలపై పక్కా ప్లాన్లు కనబడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు తిరుగుతాయో చూడాలి. వైసీపీ వ్యూహం ఫ్యూచర్లో వర్కౌట్ అవుతుందా? మీ ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్లో పంచుకోండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.